హోసన్న అంటే అర్థం ఏంటి? మూడోది, అసలు ఎవరు ఎప్పుడు ప్రవచించారు? ఎంతమంది ప్రవచించారు? ఎంతమంది ప్రవచిస్తే ఆ టయానికి ఖచ్చితంగా జరిగిందా జరగలేదా అనే దాని గురించి ఈ మూడు విషయాలు మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ రాత్రికాల సమయంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము లేఖన భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదవాలి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను ప్రభునకు కావాల్సి ఉన్నవని చెప్పవలెను. వెంటనే పంపెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు శిష్యులిద్దరిని బేతనియా ప్రాంతానికి వెళ్ళి, బేతనియా అని అంటారు, బేతనియా కాదు, బేతనియాకి ముందు 2 పేర్లు ఉన్నాయి అదే గ్రామానికి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. చెప్పిన వాళ్ళకి మరి ఆ ప్రకారంగా ఆ 2 పేర్లు ఏంటో తెలుసుకొని మీరు చెప్తే గిఫ్టే. దేవుని స్తోత్రం. అయితే బేతనియా ప్రాంతానికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదను తీసుకుని రాము, దానితో పాటు దాని పిల్లని కూడా తీసుకొని రా అని చెప్పి ఇద్దరిని పంపించాడు. ఎవరైనా నిన్ను అడిగినప్పుడు ఆ గాడిదను కట్టి ఉంది కదా, అది విప్పి తీసుకొస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను అడిగినప్పుడు ఈ గాడిద పిల్లని ఎక్కడ తీసుకెళ్తున్నావు అని అడిగినప్పుడు ఆ గాడిద పిల్ల ప్రభునకు కావాల్సి ఉన్నది కనుక ఆయన తెమ్మన్నాడు, అందుకే మేము తీసుకెళ్తున్నాం, ఈ 2 ప్రభుకి కావాలి అని చెప్పాడు అని నువ్వు వాళ్ళతో చెప్పు. అప్పుడు వారు నిన్ను ఏమి అనరు, నువ్వు వాటిని తీసుకుని రమ్మని చెప్పినప్పుడు ఆ ప్రకారమే శిష్యులు వెళ్ళి తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, గాడిద పిల్లను తీసుకొచ్చినప్పుడు గాడిదను తెచ్చారు, గాడిద పిల్లను తీసుకొచ్చారు. యేసు ప్రభు వారు వాస్తవానికి ఈ గాడిదని ఎక్కువగా ఉపయోగించేది ఏ పనిలో అంటే బరువు మోయటానికి ఉపయోగిస్తారు. ఎక్కువ దూర ప్రాంతానికి వెళ్ళటానికి ఈ గాడిద మీద ఎంత బరువు అయినా సరే మోయగలిగింది గాడిద. ఆ బరువు మోయగలిగింది కనుక దాన్ని మోయటానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళు ఎక్కువ శాతం. అయితే ఆ కాలంలో ఎక్కువ శాతము గుర్రాలు గాడిదలే ఉండేవి కాబట్టి ఎక్కువ శాతము గాడిదని ఉపయోగించేవాళ్ళు. ప్రతి చోట కూడా మనము చాలా మంది బైబిల్ గ్రంథంలో గాడిదని ఉపయోగించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయమున ఆ గాడిదను తీసుకుని వచ్చిన తర్వాత ఆ గాడిద పిల్ల అంటే తల్లిని పక్కన పెట్టి గాడిద పిల్ల మీద బట్టలు వేశారు. ఏమేశారంట? వస్త్రాలు వేశారు. ఆ గాడిద మీద వస్త్రాలు వేసి యేసు ప్రభువుని గాడిద మీదకి ఎక్కించారు. ఆయన ఎప్పుడు ఎక్కని గాడిద మీదకి ఎక్కాడు. చెప్పాలి, ఎవరు ఎక్కని గాడిద మీదకి, ఆ గాడిద మీదకి ఇంకెవరు ఎక్కలేదు. ఫస్ట్ టైము యేసు ప్రభువారే ఎక్కాడు. అయితే ఎక్కి గాడిద మీద కూర్చొని యేసు ప్రభువారు ముందుకు కొనసాగుతున్నప్పుడు చాలా మంది చరిత్ర ఏం చెప్తుందంటే అనేకమైన మొక్కలు అంటే కొమ్మలు మొక్కలు వీటన్నిటిని కూడా తీసుకొచ్చి దోవ పొడుగుత పరిచారంట. చెప్పాలి, ఎట్లా పరిచారు? దోవ పొడుగుత పరిచారు. దోవ పొడుగుత పరిచి ఆ కొమ్మలు పరిచి ఆ కొమ్మల మీద వస్త్రాలు పరిచారు, విడిగా వస్త్రాలు పరిచారు, కొమ్మలు పరిచారు. పరిచి అలా ముందుకు వెళ్తున్న సమయంలో
అందరూ ఒక పెద్ద స్వరముతో యేసు ప్రభువుని ఒక మాట అంటా ఉన్నారు. చూద్దాం ఒకసారి. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఏమంటున్నారు అక్కడ? జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారందరూ వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా మట్టల ఆదివారము అనగా పర్ణశాల పండుగ అంటారు. పర్ణశాల పండుగ యెహోవా కాలం అనగా యెహోవాగా పిలువబడుతున్నప్పుడు యేసు ప్రభు రాకమునుపు పర్ణశాల పండుగ అంటారు. ఆ పండుగలో చాలా మంది కొమ్మలు అవన్నీ తీసుకొచ్చి యేసు ప్రభు అనగా యెహోవా ముందు ఆ కొమ్మలన్నిటిని పైకెత్తి ప్రభుని ఆరాధించేవాళ్ళు, ప్రభుని గణపరిచేవాళ్ళు. వాటిలో ఖర్జూరపు మట్టలు తెచ్చేవాళ్ళు ఉన్నారు. అన్ని రకరకాలుగా కొమ్మలు తీసుకొచ్చి పట్టుకొని యేసు ప్రభుని ఆరాధించిన వారు చాలా మంది ఉన్నారు, యెహోవాని ఆరాధించిన వారు. అయితే దాన్ని ఆచారముగా తీసుకొచ్చారు, దాన్ని ఒక అలవాటుగా తీసుకొచ్చారు అని చెప్పి చరిత్ర చెప్తుంది. అయితే యేసు ప్రభు తీసుకొచ్చినప్పుడు వాటిని చేతులతో పట్టుకొని ఆడించలేదు, కానీ వాటిని ఏం చేశారంట? కింద పరిచారు. వాటిని కింద పరిచి వాటి మీద వస్త్రాలన్నిటిని నీట్గా పరుచుకుంటా వచ్చారు. మీరు గమనించాలి. ఇప్పుడు ఉట్టి గాడిదను తీసుకొచ్చి గాడిద ముందు మీరు ఖర్జూర మాటలు చెప్పాలి, అనేకమైన మంచి మంచి చెట్లు మట్టలన్నిటిని తీసుకొచ్చి కొమ్మలన్నిటిని తీసుకొచ్చి దోపడుగుతను పరిచి వస్త్రాలు పరిచి దాని మీద ఉట్టి గాడిదని మీరు నడిపిస్తారా? చెప్పాలి, ఉట్టి గాడిద నడిపిస్తారా? ఎందుకని నడిపించరు? చెప్పండి, ఎందుకు నడిపించరు? యేసు ప్రభువారు ఎక్కినప్పుడే అలా ఎందుకు చేశారు? యేసు ప్రభువారు ఎక్కనప్పుడు కూడా మరి గాడిదకి అలా చేయొచ్చు కదా, ఎందుకని చేయలేదు అంటే మీరు బాగా గమనించాలి, ఈ మాటను గుర్తించాలి. ఆ గాడిద యేసు ప్రభువారు గాడిద మీదకి ఎక్కనంత మటుకు దానికి విలువ లేదు. చెప్పాలి, ఏం లేదు? విలువ లేదు. దేనికి లేదు? గాడిదకి విలువ లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువారు గాడిద మీదకి ఎక్కాడో, ఎప్పుడైతే యేసయ్య గాడిద మీదకి ఎక్కాలనుకున్నాడో వెంటనే దాని మీద బట్టలు వేశారు, ఆయన ఎక్కించారు. దోపడుగుతో కొమ్మలు బట్టలు పరుచుకుంటా వాళ్ళ అందరు కూడా ఆ బట్టలు పరిచిన దాని మీద నడిపించుకుంటూ యేసు ప్రభువారిని జయము జయము, హోసన్నా జయమని, దావీదు కుమారుడికి జయమని కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తూ పాట పాడుతూ కీర్తన పాడుతూ ఆ మాట పలుకుతూ అలాగే ముందుకి వచ్చారు. అలాగే దేవుని స్తుతిస్తూ ఆ ప్రాంతం అంతా, ఆ యెరూషలేము ప్రాంతం అంతా, ఎన్ని ప్రాంతాలైతే దానికి యాడ్ అయ్యి దగ్గరగా మొత్తం యేసు ప్రభువారిని తిప్పారు. అదంతా కూడా ఆయన తిరిగిన ప్రతిసారి, ఆయన తిరిగిన ప్రతి ఏరియా ఏం చేశారు? వస్త్రాలు పరుచుకుంటా వెళ్తూ ఉన్నారు, కొమ్మలు పరుచుకుంటా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, వాక్యం ఏం చెప్తుందంటే, గాడిద నువ్వు నేనే. యేసయ్య మన జీవితంలో లేనప్పుడు, యేసయ్య మన యొక్క జీవితంలో ఎప్పుడైతే లేఖను ఉంటాడో మనకి ఏమాత్రం కూడా విలువ ఉండదు. యేసు ప్రభువు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో, యేసయ్య ఎప్పుడైతే ఆయన రక్షణ పొందుకొని ఆయన రక్షణలో ఉండి ఆయన కుమార్తెగా కుమారుడిగా మార్చబడి ఎప్పుడైతే మనం ఉంటామో ఆటోమేటిక్గా యేసు రక్తమును బట్టి, యేసును బట్టి నీకు నాకు విలువ పెరుగుతుంది, నీకు నాకు గౌరవం పెరుగుతుంది. నిన్ను నన్ను బట్టి కాదు, కానీ మనకున్న రక్షణ బట్టి మాత్రమే గౌరవిస్తారు. చెప్పాలి, ఎవరిని బట్టి? రక్షణ బట్టి మాత్రమే విలువ గౌరవం అనేది వస్తుంది. యేసయ్య మన జీవితంలో లేకపోతే దేనికి పనికిరాం. చెప్పాలి, దేనికైనా పనికొస్తావా? దేనికి పనికిరాం. ఎవరు కూడా లెక్క చేయరు.
యేసు ప్రభు వారు మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తాడో, ఆయన ఎప్పుడైతే మన మీద ఉంటాడో, ఎప్పుడైతే ఆయన మన మీద అధికారిగా ఉంటాడో, ఎప్పుడైతే ఆయన రక్తంలో మనం కడగబడి ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉంటామో, నిశ్చయముగా చెప్తున్నాను, విలువ లేని నీకు నాకు ఆయన విలువను తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే ఉట్టి గాడిదకి ఎవడు కూడా వస్త్రాలు పరవరు. ఉట్టి గాడిదకి ఎవరు కూడా ఆ కొమ్మలు అనేకమైన